హాయ్ గాయ్స్, నేను మీ సౌమ్య. ఇవాల్టి రెసిపీ చేపల పులుసు. చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి. చేపల పులుసు ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. నేనైతే ఇలా చేపల పులుసు ఆంధ్ర స్టైల్లో అయితే చేశాను. ఇప్పుడు ఇలా నీట్గా కడిగి ఉంచుకున్న చేపలు, తర్వాత ఆనియన్స్, టమోటోస్ అన్నీ ఇలా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. తర్వాత ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టి పక్కన ఉంచుకున్నాను. తర్వాత స్టవ్ మీద బాండిలీ అయితే పెట్టి ఒక గరిట ఆయిల్ అయితే పోసి అది కాస్త కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత ముందుగా మిక్సీ జార్లో అయితే ఈ ఆనియన్స్ అయితే కచ్చాపచ్చాగా రుబ్బుకొని ఇలా వేసి అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత ముందుగా చూసారుగా నేను ఏమో వేపుతున్నానని, ఇదే మెయిన్ అన్నమాట. చేపల పులుసులో ఈ పౌడర్ వేస్తే చాలా టేస్ట్ అయితే వస్తుంది. ముందుగా ఒక బాండిల్ అయితే తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూను ధనియాలు, తర్వాత కొంచెం ఒక 5, 6 లేదా 7, 8 మెంతులు అయితే తీసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని తర్వాత అందులో 2 లవంగాలు అయితే వేసి మిక్సీ జార్లో అయితే వేసి పౌడర్లా పట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇది చూసారుగా, ఇవి వేగిన తర్వాత నేనైతే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసి తర్వాత 2 టేబుల్ స్పూన్ టమోటో అయితే మిక్సీలో అయితే 2 టమోటాస్ అయితే రుబ్బి పక్కన ఉంచుకున్నాను. అవి వేసి ఇలా వేసి కలిపిన తర్వాత సరిపడినంత ఉప్పు అయితే వేసి కలిపి అవి ఆయిల్ అంతా బయటికి వచ్చిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇలా చింతపండు అయితే కలిపి ఇందులో అయితే వేసాను. తర్వాత పులుసు అయితే బాగా ఉడికిన తర్వాత అందులో చేపలైతే ముందుగా మనం నీట్గా కడిగి ఉంచుకున్న చేపలైతే ఇలా వేసి ఒక 10 నిమిషాలు ఆర్ 15 నిమిషాలు అయితే ఉడికించి అందులో మధ్యలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, ముందుగా మనం చేసి పెట్టుకున్న పౌడర్ అయితే వేసి కలిపి దింపుకోవడమే. చాలా టేస్ట్